భారతదేశంలోని కుర్కు అనే అడవి గ్రామంలో రింగు అనే చిన్న బాలుడు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఆ గ్రామ ప్రజలు చెడు ఆత్మలు, అనారోగ్యాలు, అడవి జంతువుల గురించి భయపడుతూ ఉండేవారు. వాళ్లకు బయట ప్రపంచం గురించి చాలా తక్కువ సమాచారముండేది. ఒకరోజు రింగు తన తమ్ముడితో కలిసి అడవిలో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా జారి కిందపడిపోయాడు. అతని కాలుకి గాయమైంది. కొన్ని రోజులకు రింగుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. అతని తల్లి, తండ్రి చాలా భయపడ్డారు. వాళ్లు తమ గ్రామంలో ఉండే ఓ మాంత్రికుడిని పిలిపించి మంత్రాలు చెప్పించారు. అతను కొన్ని మంత్రాలు చదివి రింగుపై కొన్ని చెక్కపెట్టెలు మరియు పసుపు పూసి ఇది చెడు ఆత్మల వల్ల వచ్చిందని చెబుతాడు. కాని ఎన్ని పూజలు చేసినా, మంత్రాలు వేసినా రింగు ఆరోగ్యంగా మారలేదు. రింగు యొక్క తల్లి చాలా బాధపడేది. అయ్యో, నా కొడుకు ఎలా బాగుపడుతాడని చాలా బాధపడేది. ఒకరోజు ఒక విదేశీ మిషనరీ డాక్టర్, అతని పేరు మిస్టర్ గ్రబ్స్, మిస్టర్ గ్యాబ్జ్, గ్రామానికి వచ్చాడు. అతను గ్రామంలోని ప్రజలకు వైద్యసేవలు అందించేవాడు. రింగు పరిస్థితి చూసిన డాక్టర్ అతనికి మందులు ఇచ్చాడు. కొన్ని రోజుల్లోనే రింగు పూర్తిగా కోలుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఈ పరిణామాన్ని ఆశ్చర్యంగా చూశారు. డాక్టర్ కేవలం మందులే కాదు, దేవుని ప్రేమను గురించి కూడా రింగు కుటుంబానికి చెప్పాడు. దేవుడు ప్రేమగలవాడు. ఆయన మనకు తన జీవితంను ఇచ్చాడు. భయపడకండి, దేవుడు మన వెంటనే ఉంటాడు అని ఆయన చెప్పాడు. ఈ మాటలు రింగును ఆలోచింపజేశాయి. అతను వైద్యుడు చెప్పిన విధంగా రోజూ ప్రార్థించడం ప్రారంభించాడు. కొద్దికాలానికి రింగు తల్లిదండ్రులు కూడా దేవుని విశ్వసించడం ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత రింగు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతను గ్రామంలోని ఇతర ప్రజలతో దేవుని గురించి పంచుకోవాలని తలంచుకున్నాడు. ఆయన అప్పుడు నదిలో బాప్తిస్మం తీసుకుని క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత రింగు తన గ్రామంలోని ప్రజల కోసం పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. అతను మిషనరీలతో కలిసి మరికొన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు దేవుని ప్రేమను తెలియజేశాడు. అనేకమంది రింగు ద్వారా దేవుని మార్గాన్ని అవగతం చేసుకున్నారు. అలా రింగు తను జీవితమును మార్చిన యేసయ్య కొరకు బ్రతకాలి అని నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు మనలను కూడా ప్రేమిస్తూ మనకు కావలసిన అవసరములను తీరుస్తున్నాడు. మనము కూడా రింగువాలే ప్రభు కొరకు బ్రతకాలి.